హాయ్ హలో అండి రైతు మిత్రులు నమస్కారం. మీరు చూస్తున్నారు రామ్ రైతు రేషన్ యూట్యూబ్ ఛానల్ అండి. సో ఈరోజు వచ్చేసి మనం ఫీల్డ్లో భాగంగా దాదాపుగా అంటే అందరూ మిరప పంటలు అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకా ఇప్పుడు మనం ఇచ్చినటువంటి సీడు, మనం ఇచ్చినటువంటి పెస్టిసైడ్, ఆయన వేసిన పొలం యొక్క రకము ఏంటనేది కనుక్కుందాం మొత్తం వివరాలు రైతు మాటల్లోనే. సో ఇప్పుడు ఈరోజు వచ్చేసి మనము కుచ్చేడు మండలం అయినటువంటి వీరైపాలెం గ్రామంకి రావడం జరిగింది. సో అన్నగారి మాటల ద్వారానే తెలుసుకుందాము. సో అన్న మీ పేరు చెప్పండి. ఓట్ల వెంకటేశ్వర్లు, గట్టి చెప్పనా. పడమర వీరాయపాలెం, కుచ్చేడు మండలం, ప్రకాశం జిల్లా. ఓకే. సో మనం ఇచ్చినటువంటి ఎటన్నా కంపెనీకి సంబంధించిన హాట్ స్టార్ ప్లస్ ఎట్లుందన్న మనకి సీడ్ బాగానే ఉంది, చాలా బాగుంది. అవును. ఓకే, మీరు ఇప్పుడు దాకా ఎన్ని ఎకరాల దాకా వేసారు? ఇంత 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసారు. అవును. సో ఇప్పుడు మీకు ఎన్ని కటింగ్లు అయింది? ఇప్పుడు మనకి దాదాపుగా 2 అయిపోయింది. 2 కటింగ్లు అయిపోయింది. ఇప్పుడు మూడోది ఫుల్గా ఉంది. ఇంకా కాపు చూసుకున్నట్లయితే మనకి సైజులు కావచ్చు, కాయ సైజు చాలా అంటే చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మందులు అంటే ఎరువు మందులు ఎన్నిసార్లు వేసారు దీనికి? 7 సార్లు వేసాము. 56 కట్టలు. 56 కట్టలు 3 ఎకరాలు. ఓకే. స్ప్రే మందులు 26. సో మనం చెప్పినట్లుగానే స్ప్రే చేశారా, లేకుంటే వేరే ఏమైనా తీసుకొచ్చి ఏమైనా స్ప్రే చేసుకున్నారా? చెప్పినట్టే స్ప్రే చేసాము. దాబంటే మన వీడియోస్ని అంతా ఫాలో అవుతూ నీతో పాటు వేరే రైతులు కూడా చెప్తున్నాం, ఐడియా ఉంది. సో వేరే రైతులు కూడా బాగుంది అని అంటున్నారు, అందుకనే ఇప్పుడు మన ఫీల్డ్కి రావడం జరిగింది. సో ఇప్పుడు మన ఇచ్చినటువంటి ఇత్తనం ఎట్లుంది, మనం చెప్పినటువంటి స్ప్రేలు ఎట్లున్నాయి, పలానా అంటే సిచ్యువేషన్కి తగ్గట్టు మనం వేపించినటువంటి ఎరువు కట్టాలు వేసినప్పుడు ఈ మొక్క యొక్క సిచ్యువేషన్ ఎట్లుందో మీరే చెప్పండి. బాగానే ఉంది. చెప్పినట్టు టైంకి 6 రోజులకి 7 రోజులకి ఒకసారి స్ప్రే చేసింది. ఓకే. మూడో కింద చేయలేదు. ఓకే. ఇప్పుడు దాకా చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా మంచిగా ఉంది. ఇదో తెంపిన కూడా మంచి సైజులో ఉన్నాయి. దాదాపు అంటే మొత్తం పొలమల్లా చూసుకున్నా కూడా ఒకటే సైజు ఉంది. 3వ కటింగ్ వరకు అయినా కూడా ఇప్పుడు దాదాపు అంటే ఎవరిదైనా కానీ ఫస్ట్ కటింగ్ సెకండ్ కటింగ్ అయిపోయిన తర్వాత తుటికాయ లాగా పడుతుంది అనమాట. అంటే కాయ సైజు రాలేకపోవడం, సో అట్లాంటి సమస్యలు వస్తాయి. కాకపోతే మన తోటలో ఇట్లాంటి సమస్య అయితే ఎటువంటిది లేదు. మొక్క చివరి వరకైనా కూడా మంచి నాణ్యంగా ఉంది, సైజు కూడా. సో ఈ టైప్లో ఉంది దాదాపు. అంటే మీరు మొక్క కూడా చూపిస్తాను నేను మళ్ళీ. ఇదో ఈ టైప్లో అనమాట. సో ఇప్పుడు మనకి ఇత్తనం చాలా బాగుంది కదండి. మీకు ఇత్తనం నెంబర్ 1 ఉంది. సో ఈ ఇత్తనం అయితే దాదాపుగా అందరూ వేసుకోవచ్చా? రైతులు. మనకి వైరస్ అనేది కూడా ఎట్లుంటుంది ఈ తోటకి? వైరస్ అయితే తక్కువే. అదే ఈ ఊరు నేనున్న గ్రామానికి ఈ ఊరున్న గ్రామానికి డిస్టెన్స్ ఎక్కువ ఉండడం వల్ల 350 కిలోమీటర్లు దాదాపుగా. సో అందుకే నేను రాలేకపోయాను. సో ఇప్పుడు ఎందుకు వచ్చా అంటే అప్పటి నుంచి అన్నగారు రాండి ఒకసారి మన ఫీల్డ్ మొత్తం పంట అయిపోతుంది, ఒకసారైనా రాండి అంటే సరే అండి పక్కగా వస్తా అని చెప్పేసి రావడం జరిగింది ఈరోజు. సో ఈరోజు వచ్చిన తర్వాత నేను చెప్పినటువంటి మందులు అన్న స్ప్రే చేసినందుకు ఎక్సలెంట్గా ఉంది. సో అంత సంతోషం చాలు. ప్రతి ఒక్క రైతుకి బాగుపడాలనే ఉద్దేశము మనలోనే కాదు, సో తోటి రైతులకు కూడా ఉంది. ఈయన నేను చెప్పిన వీడియోస్ ఫాలో అవుతూ ఈయనతో పాటుగా తనతోటి రైతు మిత్రులకు కూడా చాలామందికి హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే ఊళ్ళో వచ్చేటప్పుడు కూడా చాలామంది అన్న మీరు చెప్పినదే అన్న మన వెంకటేష్ అన్న గారు బాగా చెప్పినారు, మంచి పంట వచ్చిందన్న, లేదంటే చాలా నష్టపోతుంది ఇప్పుడున్న రేట్లకి అని చెప్పడం జరిగింది. సో ఇట్లా ఉంది సిచ్యువేషన్ మన తోట. ఇట్లే రండి ముందరికి, ఎట్లా ఉంది మొత్తం అంతా చూపించుకుంటాం. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఫుల్గా కాపు, ఎర్ర పండు, మిర్చి పండు. ఇప్పుడు దాకా 2 కటింగ్లు అయినా కదా, ఎన్ని క్వింటాలు అయింది? ఫస్ట్ 32 అయింది. 32. మొన్న వచ్చేసి 63 క్వింటాలు అయింది. 63 క్వింటాలు. సో మొత్తానికి 3. ఇప్పుడు ఏ రకం వేసినారు మీరు? హాట్ స్టార్ ప్లస్. ఎన్నో కటింగ్ నేను 2 కటింగ్లు అయింది. 2 కటింగ్. ఫస్ట్ కటింగ్ ఎన్ని క్వింటాలు దిగింది? ఫస్ట్ కటింగ్ 32 అయింది. రెండో కటింగ్ రెండో వచ్చేసి 63 క్వింటాలు. 63 క్వింటాలు. ఇప్పటివరకు ఏమైనా సైజ్ తగ్గిందనా? ఒకే సైజ్ ఉంది. ఫస్ట్ కోత ఎట్టుందో రెండోది 3వ కోత కూడా అదే సైజు ఉంది. చూసుకోవచ్చు మనం. మొదటి నుంచి ఇప్పటి వరకు ఆఖరి కోత వరకు సైజ్ తగ్గలేదు కుచ్చేడు గ్రామంలో. ఎట్లుందన్నా మన ఇప్పుడు రైతు వేసుకునే పంటేనా? వేసుకోవచ్చు. నెంబర్ 1 ఉంది. ప్రతి ఒక్కళ్ళు వేసుకోవచ్చు. తెగులు తట్టుకునే వేరేటేనా? ముడత నల్లి కానీ వైరస్ ఇప్పుడు కూడా లేదు చూడండి. ఇప్పుడు కూడా లేదా? ఈ రోజు డేట్ ఎంతనా? ఈ రోజు డేట్ వచ్చేసి 27. ఓకే. ఎన్నో నెల? 4. ఈరోజు డేటు 27వ తారీఖు 4వ నెల ఏప్రిల్ 2020 సంవత్సరంలో లాస్ట్ కటింగ్ చూస్తున్నాము. అన్న కొంచెం దగ్గర ఇస్తాను చూసుకోవచ్చు. పైన కొన
ఆఖరి కొమ్మ వరకు కూడా సైజ్ చూసుకోవచ్చు. ఎక్కడ కానీ సైజ్ తగ్గలేదు. చాలా అంటే చాలా బాగుంది. అందులో ముడత కూడా లేదు. ఇప్పుడు మినిమం ఒక 25 days అయితే వాటర్ కట్టక చూసుకోవచ్చు. మన సైజు నల్లి ఎక్కువ వచ్చింది కదా, అప్పుడు మనం ఒక మంది చెప్పాము, చాలా అంటే చాలా బాగుండేది. రోగారు ఆ రెండు కాంబినేషన్ ఎట్లా ఉంది? నెంబర్ 1 ఉంది. అదే 5 సార్లు కొట్టాను దీనికి. అదే రోగరు 1-2 సార్లు కొడితే ఏదో పంట నష్టం వస్తుంది అది అంటారు కదా, అట్లాంటిది ఏమన్నా వచ్చింది? ఏం లేదు. అది సార్ చెప్పండి సార్. చూసుకోవచ్చు మన రైతులు ఏ విధంగా సైజులు కూడా ఏ విధంగా ఉందో. లాస్ట్ ఆఖరి కటింగ్ వరకు సైజు తగ్గలేదు. మినిమం ఈరోజు ఈ నెల 4వ నెల 27వ తారీఖు 2020 సంవత్సరంలో చూస్తున్నాం ఆఖరి కటింగ్. ఎక్కడెక్కడ ముడత కానీ నల్ల కానీ ఎక్కడ పొలంలో చుట్టుపక్కల ఎక్కడ కనపడం లేదు. మినిమం 25 days అవుతుంది వాటర్ కట్టక పొలంలో. అవును, అంతా నెల అవుతుంది రైతు మాటలోనే తెలుసుకుంటున్నాం. మినిమం ఒక 1 month అవుతుంది వాటర్ కట్టక. అయినా ఇప్పటి వరకు తూకం కూడా బాగుందనా? తూకం అట్లే ఉంది. మెయిన్ గా మచ్చ కానీ తెల్ల మచ్చ కానీ అలాంటిది మన పొలంలో ఎక్కడ కనపడలేదు ఇప్పటి వరకు. ఈ సైడ్ కూడా అటువైపు చూసుకోవచ్చు. మెయిన్ తెల్ల మచ్చ కానీ కూడా కాపు ఎట్లా ఉంటుంది ఒకసారి ఇక్కడ చూసుకోండి. చూసుకోవచ్చు ఆఖరి కొమ్మ ఆఖరి వరకు ఫుల్గా కాసిపోయింది. అది ఒరిగిపోయింది, సైజ్ తగ్గలేదు. రైతులు ప్రతి ఒక్క రైతులు వేసుకునే పంట ఈ రకం ఇది. ఈ వెరైటీ పేరు ఎటర్నా సీడ్స్ వారిది ఆస్టార్ ప్లేస్ తేజ వెరైటీ. చూసిన వాళ్ళు కూడా బాగుందండి అంటున్నారు. ఊర్లో వాళ్ళు వచ్చినారన్నా? చాలా మంది వచ్చారు. ఓకే. ఇత్తనం మాకు కూడా చెప్పు, ఇప్పుడు చేసుకుంటాం. చాలా బాగుంది. ఏ రైతు అయితే పేరు పెట్టలేదు. ఓకే థ్యాంక్స్ అన్న. మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా లేదన్నా? ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. నెంబర్ 1 గా దాదాపు కంటే నిన్న సంవత్సరమే స్టార్ట్ చేయడం బట్టి. సో నేనేంటంటే ప్రతి ఒక్క రైతుకి తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మంచి మందులు బాగా రిజల్ట్ బాగున్నాయి. అది ఈ విధంగా మనం స్ప్రే చేసుకున్నట్లయితే ఎంత అమౌంట్ తక్కువ ఉన్నా కూడా దీని యొక్క మన మార్కెట్ ధర, సో రైతుకైతే ఎటువంటి నష్టం అయితే ఉండనట్లు మనం చేస్తాం. సో ఇది గుర్తుపెట్టుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చా? నెంబర్ 1 ఛానల్ రాము రైతు నేస్తం. మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో చూసే ప్రతి ఒక్క రైతు మిత్రుడికి పేరు పేరున ధన్యవాదాలు. ఓకే అండి.